డాక్టర్ జానకీస్ డైట్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి స్పెషల్ రెసిపీ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా వెయిట్ లాస్ గురించి ఎన్నో కొన్ని వేల లక్షల వీడియోస్ ఉన్నాయి. రెసిపీస్ కూడా అలాగే ఉన్నాయి. ఎంత వెయిట్ లాస్ గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాగే వెయిట్ గెయిన్ గురించి కూడా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది కూడా వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేసి చాలా క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో ఈరోజు ఇప్పుడు మీకు చెప్పబోయే రెసిపీ ఏంటంటే ఇది వెయిట్ గెయిన్కి కొంచెం ఉపయోగపడుతుంది. అలాగనేసి ఇది తింటే చాలా లావ్ అయిపోతారు, భయంకరమైన వెయిట్ వచ్చేస్తుందని కరెక్ట్ కాదు. హెల్దీగా పుష్టిగా ఉండేటువంటి వెయిట్ గెయిన్ అనేది ఈ రెసిపీతో వస్తుంది అనమాట. ఇది స్నాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది చిన్నపిల్లలకి, పెరిగే పిల్లలకి, అంటే టీనేజ్లో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మోస్ట్ సింప్లెస్ట్, ఇది అందరూ ఇళ్లలో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అండ్ వెరీ ఈజీ టు మేక్ ఆల్సో. సో ఈ స్నాక్ పేరు అటుకుల స్నాక్. సో అటుకులు, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అటుకులు, బెల్లము, పాలు, అరటిపండు. ఇందులో కొందరు ఏం చేస్తారంటే కొంచెం ఫ్రెష్ కోకోనట్ కూడా యాడ్ చేస్తారు. కోకోనట్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఇంకొన్ని క్యాలరీస్ ఇంక్రీజ్ అవుతుంది. అటుకులు అంటే మనం రైస్తో చేసిన ఐటమ్. జనరల్గా చాలామంది అటుకులు మార్నింగ్ టైంలో ఉప్మా లాగా చేయటము, తర్వాత దీన్ని మిక్సర్ లాగా చేసుకొని స్నాక్ లాగా తీసుకుంటూ ఉంటారు. సో ఇది మోస్ట్ సింప్లెస్ట్. మనం ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాము. అటుకులు జస్ట్ ఇది 1 కప్ కాదు, 1 కప్ కంటే ఎక్కువ ఉంటుంది. సో నేను ఓన్లీ 1 కప్ అటుకులు మాత్రమే తీసుకుంటున్నాను. ఎస్, ఇవి 1 కప్పు అటుకులు. సో ఈ 1 కప్పు అటుకులు తీసుకున్న తర్వాత దీనికి కొంచెం అంతా ఆల్రెడీ బెల్లం ఇక్కడ నేను చెక్కి పెట్టుకున్నాను అనమాట. సో ఈ బెల్లం టేస్ట్కి సరిపడ్డా, మేబీ 1/4 కప్ అవ్వచ్చు. 1 కప్పు అటుకులకి 1/4 బెల్లం మనము యాడ్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ మనకి అరటిపండు ఉంటుంది కాబట్టి టేస్ట్ని బట్టి, అంటే ఎక్కువ తీపిగా కావాలనుకుంటే ఎక్కువ బెల్లం, తక్కువ తీపిగా కావాలనుకుంటే తక్కువ బెల్లం. బెల్లం నుంచి మనకి కాల్షియం, ఐరన్ అనేవి కూడా కొంచెం మనకి వస్తాయి. టేస్ట్ ఒకటే కాకుండా దాని నుంచి కాల్షియం, ఐరన్ కూడా వస్తుంది. క్యాలరీస్ ఇస్తుంది, ఎక్స్ట్రా క్యాలరీస్. మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ఆహారం ద్వారా, రెగ్యులర్గా తీసుకున్న ఆహారంతో పాటు ఈ ఆహారం తీసుకుంటే, ఈ స్నాక్ తీసుకుంటే కనుక ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి యాడ్ అవుతుంది. ఎక్స్ట్రా క్యాలరీస్ అనేది మనం కొంచెం ఎక్స్ట్రా షుగర్ వేసుకున్న యాడ్ అవుతుంది, ఎక్స్ట్రా నెయ్యి, ఎక్స్ట్రా నూనె. ఈ నూనె, షుగరు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ క్యాలరీస్ ఇచ్చేటువంటి ఫుడ్ ఐటమ్స్. సో అవి మనము యాడ్ చేసుకుంటే మనకేం జరుగుతుందంటే ఎక్స్ట్రా క్యాలరీస్ అనేది వచ్చేస్తూ ఉంటాయి, వెయిట్ పుట్ ఆన్ అవటం అనేది జరుగుతుంది. అయితే మనకి ఫ్యాట్ పుట్ ఆన్ అవటం కంటే మజిల్ అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా మనకి కావాలి. కాబట్టి ఎక్స్ట్రా ఎనర్జీ తీసుకున్నప్పుడు మనం వర్కౌట్ చేసి, మనం కొంచెం అంత ఎక్సర్సైజ్ చేసి ఎక్స్ట్రా ఎనర్జీ తీసుకుంటే కనుక బాడీ ప్రాపర్గా గ్రో అవ్వడానికి మనకి ఎక్కువ అవకాశం ఇస్తాం. సో ఆల్రెడీ మనం అటుకులు, బెల్లము ఇందులో యాడ్ చేశాను. తర్వాత అరటిపండు. అరటిపండుతో పాటు ఏం చేయొచ్చు అంటే కొంచెం అంత గ్రేటెడ్ కోకోనట్, అంటే కొబ్బరి కోరు మనం ఇందులో ఒక 1/4 కప్ యాడ్ చేసుకోవచ్చు. సో పూర్తి అరటిపండు కూడా వేయలేదు, ఎందుకంటే మనం చేసేది 1 కప్పే కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే పాలు. ఎస్, పాలు కూడా ఎక్కువ అవసరం లేదు. జస్ట్ అంటే మనకి కొంచెము వాటరీగా ఉండాలి, కొంచెం లిక్విడ్గా ఉండాలి అంటే పాలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తడి పొడిగా ఉండాలి అంటే కనుక కొంచెం అంత పాలు కలుపుకోవటానికి వీలుగా, బెల్లం కరగటానికి ఉంటే సరిపోతుంది. అటుకులు, బెల్లం, అరటిపండు ప్లస్ పాలు. స్నాక్ రెడీ అయిపోయినట్టే. మనకి బెల్లము కొంచెము కరిగేటట్టుగా, లేకుంటే కొంచెము చిన్న చిన్న ముక్కలుగా అయ్యేటట్టుగా మిక్స్ చేసుకుని, ఇది ఒక సర్వింగ్ అనుకోవచ్చు. అంటే 1 కప్పు అటుకులతో చేశాను నేను. 1 కప్పు అటుకులకి వావ్, చాలా మంచి స్వీట్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే పాలు, అరటిపండు, బెల్లం, ఇంకా దానికి అటుకులు యాడ్ అయ్యేటప్పటికి చాలా చక్కటి స్వీట్ స్మెల్ వస్తుంది, చాలా అపెటైజింగ్గా ఉంది. ఇది వెయిట్ పెరగాలి అనుకున్న వాళ్ళు ఆహారంతో పాటు ఇది కొద్దిగా తీసుకోవచ్చు, అంటే ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే స్నాక్ లాగా తీసుకోవచ్చు.
11 స్నాక్ కానీ 4 స్నాక్ లాగా కానీ తీసుకోవచ్చు. దీనికి కోకోనట్ యాడ్ చేస్తే కనుక ఇంకొన్ని క్యాలరీస్ యాడ్ అవుతాయి. బెస్ట్ అంటే కోకోనట్ కూడా దీంట్లో మంచి, ఇది ఒక మంచి రెసిపీ. కోకోనట్ కూడా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇట్ గోస్ వెల్ విత్ దిస్ రెసిపీ అనమాట. నెక్స్ట్ ఏంటంటే పెరిగే పిల్లలు, స్కూల్ పిల్లలకి క్విక్గా తొందరగా చేసేటువంటి ఈ రెసిపీ ఏంటంటే ఇది. ఇంట్లో రెడీగా ఉంటాయి కాబట్టి అన్ని మిక్స్ చేసి ఇచ్చేయచ్చు. స్కూల్ నుంచి రాగానే ఈ స్నాక్ ఇవ్వచ్చు. తర్వాత టీనేజ్ పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే పెరుగుతున్నప్పుడు మజిల్ గ్రోత్ కానీ, బాడీ స్ట్రక్చరు ఫార్మేషన్ కానీ, ఇంటర్నల్ ఆర్గన్స్ డెవలప్మెంట్, ఫంక్షనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ టీనేజ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది. ఆ టైంలో కూడా ఈ స్నాక్ ఇవ్వచ్చు. సో వెయిట్ గెయిన్కి, పెరిగే పిల్లలకి, టీనేజ్ పిల్లలకి ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఏదన్నా జ్వరము, ఫీవరు అట్లాగ వచ్చి తగ్గిన తర్వాత కొంచెం కోలుకుంటున్న టైంలో ఇలాంటి స్నాక్ ఇస్తే కనుక ఆ నీరసం అనేది వెంటనే పోతుంది. సో టేస్ట్ చేసి చెప్తాను అసలు ఎట్లా ఉందో. ఇది మనం ఇలా కలిపేసి పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes ఇలా వదిలేస్తే కనుక అది చక్కగా అబ్జార్బ్ అయిపోయి మనకి తినడానికి వీలుగా ఉంటుంది. సో జస్ట్ కొంచెం టేస్ట్ చేసి చెప్తాను. ఇంత చక్కటి స్వీటు, ఇంత క్విక్గా అయ్యే స్వీటు మీకు ఇంకెక్కడా కనిపించదు. ఇది స్వీట్ లాగా కూడా ఉపయోగపడుతుంది. స్పెషల్లీ స్వీట్ టూత్ ఉన్న వాళ్ళకి, అంటే భోజనం చేసిన తర్వాత ఏదైనా కొంచెం స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళు దీంట్లో కొంచెం అంత ఒక 2-3 స్పూన్స్ తీసుకుంటే కనుక ఎక్స్ట్రా ఆ స్వీట్నెస్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్లస్ ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి వస్తుంది. సో వెయిట్ గెయిన్కి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి. కనీసం ఒక 3 months కంటిన్యూస్గా ట్రై చేస్తే కనుక డెఫినెట్గా మీ వెయిట్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.